everyone. I'm Dr. Sudha from Sudha Hospital, Hyderabad. ఈరోజు బ్రీచ్ ప్రెజెంటేషన్ గురించి తెలుసుకుందాం. ప్రెగ్నెన్సీలో నార్మల్గా బేబీ పొజిషన్ ఇలా ఉండాలి, అంటే హెడ్ కిందకి లెగ్స్ పైకి ఉండాలి. బట్ సమ్ టైమ్స్ మనం స్కానింగ్స్లో చూస్తుంటాము హెడ్ పైకి లెగ్స్ కిందకి ఉంది, అంటే బ్రీచ్ ప్రెజెంటేషన్లో ఉంది అన్నట్టు ఇస్తుంటారు రిపోర్ట్స్. అప్పుడు ఏం చేయాలి? సో యూజువల్గా 36 వీక్స్ అంటే 9th మంత్ పడే వరకు కూడా బేబీ అనేది మదర్ వూమ్లో ఫుల్గా రొటేట్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు బిఫోర్ 36 వీక్స్ స్కానింగ్లలో ఎప్పుడైనా బ్రీచ్ అని ఇచ్చినా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది ఆ పాయింట్లో డాక్టర్ స్కాన్ చేసినప్పుడు ఉంది. కానీ తర్వాత మళ్ళీ బేబీ ఆటోమేటిక్గా రొటేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ 36 వీక్స్ వచ్చేసరికి ఆ తర్వాత కూడా ఇంకా బ్రీచ్లోనే ఉంది బేబీ అని అంటే మాత్రం దానికి తగ్గట్టుగా డెలివరీ ఎలా ప్లాన్ చేయాలనేది మీ డాక్టర్ తోటి డిస్కస్ చేయాలి. అండ్ ఈ బ్రీచ్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, దాని మీద కూడా మా డెలివరీ డెసిషన్ డిపెండ్ అవుతుంది. సో కంప్లీట్ బ్రీచ్ అంటే ఇలా ఉండడం, అంటే బేబీ లెగ్స్ పూర్తిగా ఇలా ముడుచుకొని ఉంటుంది. ఇలా హిప్స్ దగ్గర నీ జాయింట్ దగ్గర రెండు చోట్ల ఫోల్డ్ అయిపోయి ఉంటారు. దిస్ ఇస్ కంప్లీట్ బ్రీచ్. ఫ్రాంక్ బ్రీచ్ అంటే ఏంటంటే ఇక్కడ ఫోల్డ్ అయి ఉంటుంది, కానీ ఈ రెండు లెగ్స్ స్ట్రైట్గా పెడతారు. సో ఇట్లా పెట్టుకుంటారు లెగ్స్, ఆ హెడ్ పక్కకు అటు ఇటు వస్తాయి రెండు లెగ్స్ కూడా. సో ఇది కొంచెం ఫేవరబుల్ అన్నమాట, నార్మల్ డెలివరీకి ట్రై చేయడానికి ఫేవరబుల్ థింగ్. అండ్ ఇంకొంతమందికి ఫుట్లింగ్ ప్రెజెంటేషన్ అంటే ఈ లెగ్స్ ఇలా కూడా ఫోల్డ్ అయి ఉండవు, ఇంకా కిందకి స్ట్రైట్గా పెట్టుకుని ఉంటారు. ఇది మాత్రం డిఫికల్ట్ నార్మల్ డెలివరీ అవ్వాలంటే, బికాజ్ ఒక లెగ్ బయటకు వచ్చాక బేబీ బాడీ మొత్తం బయటికి రావడం అనేది డిఫికల్ట్ థింగ్. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రీచ్ని బట్టి అండ్ ఆ మదర్కి ఉన్న మిగతా కండిషన్స్, ఆమెకి ఏదైనా వేరే ఇష్యూస్ ఉన్నాయా, యూట్రస్లో ఏమన్నా అనామలీస్ ఉన్నాయా, ఆర్ ఉమ్మనీరు కరెక్ట్గా ఉందా, బేబీ వెయిట్ కరెక్ట్గా ఉందా, అండ్ ముందు ఆమెకి ఏమైనా సిజేరియన్స్ అయ్యాయా, ఇవన్నీ నోట్ చేసుకున్నాక ఫేవరబుల్గా ఉంటే నార్మల్ డెలివరీకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, లేదా ఏమైనా కాంప్లికేషన్స్ ఎదురయ్యేట్టుంటే సిజేరియన్కి ప్రిఫర్ చేస్తాం. అండ్ ఇంకొన్ని కేసెస్లో, సెలెక్టెడ్ కేసెస్లో ఎక్స్టర్నల్ సెఫాలిక్ వర్షన్ అంటే ఇలా బ్రీచ్లో ఉన్న బేబీని పొట్టలో ఉండగానే మెల్లిగా దాన్ని ఇలా సెఫాలిక్కి టర్న్ అయ్యేలాగా ప్రయత్నం కూడా చేస్తుంటాం. సో ఈ ఈసీవీ అంటే ఎక్స్టర్నల్ సెఫాలిక్ వర్షన్ ఎలా చేస్తామో మన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.